సో దావోస్ లో ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వ్యాపారవేత్తలు వచ్చి కలుస్తారండి. సో అక్కడ ఏంటంటే అసలు ఎవరెవరు రకరకాల గవర్నమెంట్స్ వస్తాయి, వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తాయి. సో మన దేశం నుంచి కూడా ఇప్పుడు 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళారు. సో వాళ్ళు ఏంటంటే మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, మేము మీకు ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. సో ఎవరైనా సరే, ఏ వ్యాపారవేత్త అయినా సరే వ్యాపారం చేయాలనుకుంటే వాళ్ళకి ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్స్, అనుమతులు వెంటనే రావాలి. తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమన్నా మనకి బెనిఫిట్స్ రావడానికి అవకాశం ఉంటే అవి ఏమేమి ఇస్తారు, ఇవన్నీ బాగుంటే పెట్టుబడి పెట్టడానికి అవకాశం చూస్తారు. సో మన రాష్ట్రంలో మనకి ఇప్పుడు ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు అన్ని రకాల పర్మిషన్స్ చాలా స్పీడ్ గా ఇవ్వడానికి చూస్తున్నారు. అలాగే మన నారా లోకేష్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నారు కదా. సో ఆయన ఏంటంటే ఎవరైనా పెట్టుబడి పెడతాము అని చెప్పి పెద్ద పెట్టుబడి పెడతామంటే కనుక ఆయన పర్సనల్ గా తీసుకొని పర్మిషన్స్ అనేవి ఫాస్ట్ గా అవడానికి చూస్తున్నారు. సో వాళ్ళ కేంద్రంలో కూడా ఇండియా గవర్నమెంట్ ఉండడం వల్ల ఏంటంటే కేంద్రం నుంచి కూడా ఏమైనా అనుమతులు తెప్పించుకోవాలంటే అటు నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. సో మనకి పర్మిషన్స్ కానీ, తర్వాత సబ్సిడీస్ కానీ, ఇటు స్టేట్ కానీ సెంటర్ లో కానీ చేయడానికి బాగా పాసిబిలిటీ ఉంది. సో యాజ్ ఎ ఇన్వెస్టర్, ఇఫ్ నేనే బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి నేనే పెట్టాలంటే కనుక పర్మిషన్స్ ఫాస్ట్ గా వస్తాయి. రెండోది వచ్చేసరికి నాకు ఏమైనా సబ్సిడీస్ కానీ లేకపోతే ఏమన్నా ల్యాండ్ కూడా మంచిగా రావాలన్నా కానీ గవర్నమెంట్ నుంచి అన్ని రకాల పర్మిషన్స్ వెంటనే వస్తాయి, అనుమతులు వస్తాయి. కాబట్టి యాజ్ ఏ ఇన్వెస్టర్ గా నేనైతే ప్రిఫర్ చేస్తాను డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ని. రెండోది వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ అనేది ఉంది. ఎందుకంటే బిజినెస్ పర ఫ్రెండ్లీగా ఉండే గవర్నమెంట్ ఆయన రన్ చేస్తారని చెప్పి ఉంది. ఆయన తర్వాత ఆయన వారసుడిగా లోకేష్ గారు కూడా అదే నేటివ్ తో పోతున్నారు. సో డెఫినెట్ గా దావోస్ పర్యటన అనేది విజయవంతమయ్యి మనకు మంచి పెట్టుబడి రావడానికి అవకాశం ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. దానికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ రిలేటెడ్ గా మనకి గూగుల్ అనేది భారీ స్థాయిలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. సో అదే మనకు ఉదాహరణ. సో దావోస్ లో కూడా ఇలాంటి పెట్టుబడులు వస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ పబ్లిసిటీ చేసుకోవడానికి వెళ్ళారు తప్పితే కొడుక్కి తండ్రి పబ్లిసిటీ చేయడం తప్పితే అక్కడ వాళ్ళు ఉద్ధరించింది ఏమీ లేదు, రూపాయి ప్రయోజనం లేదని మాట్లాడుతున్నారు. మీరేమంటారు ఆ వ్యాఖ్యల మీద? అంటే ఇక్కడ ఏంటంటే అండి, మన ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మేము ఇలా చేస్తామని చెప్పి వాళ్ళు ఒకరికొకరు అలా సపోర్టివ్ గా చెప్పుకొని గవర్నమెంట్ గురించి పబ్లిసిటీ చేసుకుంటేనే మన దగ్గర పెట్టుబడులు వస్తాయి. ఈవెన్ ఒక చిన్న టీ కొట్టోడు కూడా విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నారు ఈ రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో. సో మరి మన ఇంత పెద్ద రాష్ట్రంలో మనం ఇంత పెట్టుబడులు తీసుకురావాలంటే మనం ప్రమోట్ చేయాలి, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి. అలా కలిగించాలంటే గనక మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థమైంది. సో అది కంపల్సరిగా చెప్పాలి. బట్ రాజకీయ కారణాలతో అలా చెప్పుండొచ్చులే కానీ, బట్ మనం కంపల్సరిగా మన బిజినెస్ గురించి మనం చెప్పుకుంటేనే, మనం చేస్తా ఉంటేనే వ్యాపారస్తులు గానీ, పెట్టుబడిదారులు గానీ మన దేశానికి, మన రాష్ట్రానికి గానీ, మన దేశానికి గానీ వస్తారు. లేదంటే కష్టం. మేము ఒకటి చదువుతున్నాం, 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిచిన కానీ ఇప్పటి వరకు కూడా గడిచిన 18 నెలలకు కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన ఎందుకు జరుగుతుంది, జరిగిన తర్వాత వచ్చిన తర్వాత ఏం వివరిస్తున్నారు, ఏం జరుగుతుందని మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే యువత ఉద్యోగ ఉపాధి కల్పన కోసం నారా లోకేష్ గారు, రాష్ట్ర అభివృద్ధి డెవలప్మెంట్ అవ్వడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. యువతకు ఉపాధి కల్పించడం, ఉద్యోగ ఉపాధి కల్పించడం కోసం నారా లోకేష్ గారు కష్టపడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మీకు తెలియజేస్తాను. మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం బ్యాండ్ మేళం అంతా కూడా దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ రాజకీయంగా పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే అక్కడ వాళ్ళు ఉద్ధరించింది, సాధించింది ఏమీ లేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి ఒక పబ్లిక్ గా మీరేమంటారు? సార్, వాళ్ళు పబ్లిక్ గా ఏమంటారంటే ఒక విషయం అండి, వాళ్ళు 2019 నుంచి 2024 వరకు వాళ్ళు ఏ కంపెనీలు తెచ్చారు, ఏం తీసుకొచ్చారు, విదేశీ పర్యటనలు చేశారా, చేసి ఏం సాధించారు, రాష్ట్రంలో ఎంతమంది పెట్టుబడులు వచ్చినాయి, ఏ భూములు కానీ ఎవరికి ఇచ్చారు, భూములు ఇచ్చింది ఎవరికి తీసుకున్నారు సార్? అది వారు స్వలాభాల కోసం తన పెట్టుబడులు పెట్టుకొని తను అనుభవించడం కోసం, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అని వాళ్ళు అనుభవించడం కోసం చేశారు తప్పితే రాష్ట్ర ప్రజల కోసం ఏ ఒక్కటి పని చేశారండి? ఈ రోజు వరకు పలానా కంపెనీ వచ్చిందా? ఈ రోజు వరకు కూడా కంపెనీ రాలేదు. ఇంకో విషయం, కియా వచ్చిందా సార్? కియా వచ్చిన అన్నది ఏమైంది సార్? అది ఎందుకు వెళ్ళిపోయింది? ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే, మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే అమర్నాథ్ బ్యాటరీ ఏమైంది సార్? ఎంతమంది వేల మంది ఉద్యోగాలు రోడ్డును పడ్డారు సార్ ఈ రోజు. ఎవరి వల్ల సార్? అది జగన్మోహన్ రెడ్డి వలన పడింది.
గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, గతంలో దావోస్ పర్యటనకి నేను వెళ్ళనన్నానని, -5 డిగ్రీల చలి అని చెప్పి నేను మాట్లాడానని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు, దమ్ముంటే వీడియోల రూపంలో నిరూపించండి అని చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఆయన మాట్లాడారు అనుకుంటారా? ఎప్పుడైనా ఆ వాయిస్ మీరు విన్నారా? ఒకటండి, నాలుగు అదుపు లేని పరిస్థితి 2019 నుంచి 24 ఏంటంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ మాట్లాడే విధానాలు అదుపు లేకోకుండా, విధి విధానాలు లేకుండా మాట్లాడటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ ప్రభుత్వం ఇంకా మా ప్రభుత్వం ఉంది, మేమే ఉన్నాము ఇంకా అంటున్నాం అనుకుంటున్నారు. అంటాం గొప్పతనం కాదు, అక్కడ జరిగిందా లేదా, అనాలా లేదా అనే విధానంగా తెలియదండి. అసలు ఒక మంత్రిగా చేశారు, -5 డిగ్రీలు అన్నారు. ఇంకొక విషయం చూస్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో తిరుపతి సెట్టింగ్ వేసుకోవచ్చా అంటే వాళ్ళు సెట్టింగ్ చేస్తారేమో. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎక్కడ సెట్టింగ్ అలాంటివి చేయరు, ఉన్నది ఒరిజినల్ గానే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా పర్యటన చేసుకొచ్చారు, దేనికి వెళ్ళారు, అభివృద్ధి కోసం వెళ్ళారు, సొంత ప్రయోజనాల కోసం ఈ రోజుకి కూడా వారు వెళ్ళరు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తారని కూడా మీకు తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కంపెనీలు అంటే గూగుల్ డేటా సెంటర్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇతరత్ర కంపెనీలు కానీ ఏదైనా కానీ ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే అదంతా కూడా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది. కానీ చంద్రబాబు తన కొడుకు క్రెడిట్ చోరీ చేసి వాళ్ళ పేరు పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పి ఆరోపిస్తున్నారు. మరి అన్ని కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినట్టు? దాని గురించి మీరేమంటారు ఆయన వ్యాఖ్యల మీద? సార్ వాళ్ళు కంపెనీలు తీసుకొస్తే ఆ రోజు ప్రచారం చేసుకోవాలి కదా సార్. 2024 ప్రచారం చేసుకోవాలి, 2024 ప్రచారం చేసుకోవాలి. వాళ్ళు కంపెనీలు తెచ్చామన్నా, యువతకు ఉపాధి కల్పించామని చూద్దాం. ఉపాధి ఏ రకంగా కల్పించారు? వాళ్ళు వాలంటీర్గా జాబులు ఇచ్చి 5,000 రూపాయలు జీతం ఇచ్చేటట్టు ఉపాధి కల్పించినట్ట, వాళ్ళకి జాబులు ఇచ్చినట్ట అందరికీ తెలుసు. ఉపాధి కల్పించారా లేదు అందరికీ తెలుసు. వాలంటీర్లు పెట్టుకొని మేము రాష్ట్రాన్ని ఉద్ధరించేసామని చూస్తున్నారు. రాష్ట్రాన్ని ఉద్ధరించడం కాదు, సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఈ రోజు వరకు సర్వనాశనం చేశారు వాళ్ళు. వీళ్ళు డబ్బా కొట్టుకున్నారు అంటున్నారు, చూసారు సార్. మెయిన్ పాయింట్ డబ్బా కొట్టుకున్నాం కాదు, గత ప్రభుత్వం ఉంది డబ్బా కొట్టి ఇసుకెక్కిపోయి జనాలు అరే చెప్పిందే చెప్పి పాస్ వాళ్ళ భద్రయ్య నువ్వు చెప్పిందే చెప్పి ఏంద్రా గోళ అని చెప్పి ప్రజలందరూ కూడా ఓట్లు వేయటం మానేసి మన రాష్ట్రానికి అభివృద్ధి మనం చేసిన తప్పు 2019లో మనం చేసిన తప్పుకి సర్దిద్దుకోవడం కోసం 2024లో కూటమి ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత ఉపాధి కోసం, యువత కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ గారిని చేసి ముందుకొచ్చి నాకు నారా లోకేష్ గారు అంటే మాకు ధైర్యం అని చెప్పేసి ముందుకొచ్చి ఓటేసినారు. గత 5 ఏళ్లు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో సుపరిపాలన జరిగిందని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు, మాజీ మంత్రి గారు. మరి గత 5 ఏళ్లు అంత బాగా పరిపాలించారా? మీరేమంటారు? అంత కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ వచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించారంటారా? కంపెనీలు బాగా వచ్చినాయి, యువతకు ఉద్యోగాలు బాగా వచ్చినాయి, వాళ్ళు చెప్పుకుంటాం వరకే. ప్రజలందరికీ తెలుసు, యువతకే తెలుసు కాబట్టే సార్ ఈసారి నారా లోకేష్ గారికి ఓట్లు వేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసింది. ఎందుకంటే యువత ఉద్యోగం కల్పన కోసం ఎవరున్నారా ధీరుడు అంటే నారా లోకేష్ గారిని చూశారు. 2047 విజన్ ని నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి 2047 విజన్ పూర్తి చేసే విధంగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత ఉద్యోగ కల్పన కోసం జయం గట్టి నడుగుచ్చిన ధీరుడుగా ఉన్నాడు నారా లోకేష్ గారు. ముందుండి నడిపే గట్స్ కల వ్యక్తి ఎవరైనా అంటే నారా లోకేష్ గారు మాత్రమే. సిగ్గులేని రాజకీయాలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఎందుకంటారు? సిగ్గులేని రాజకీయాలు చేసే పార్టీ ఎవరైనా అంటే పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ. అంతేగాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వచ్చేది కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడే విధానాలు కానీ చేసే విధానం కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సిగ్గు లేకోకుండా చేసిన తప్పులు కూడా కప్పుపుచ్చుకోవడం కోసం ఈ రోజు వరకు కూడా వాళ్ళ పడిన బురద చెరుపుకోవడం కోసం పక్కన వాళ్ళ మీద వేస్తున్నారు. అది చాలా తప్పది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పర్యటన విజయవంతం అవుతున్నాయా? లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గూగుల్ కంపెనీ కానీ పెద్ద ఐటీ కంపెనీల కాడి నుంచి ప్రైవేట్ కంపెనీలు అందరినీ కలిసి రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు కల్పించేందుకు దాదాపు 10 నుంచి 15 లక్షల మంది ఉద్యోగాలకి కల్పించేదానికి ప్రైవేట్ కంపెనీలు అందరినీ ఆహ్వానించి మన ఏపీలో తొందరగా డెవలప్ అవడానికి ఆ కంపెనీలకి పెట్టుబడులు కూడా తొందరగా పెట్టుకుంటే వాళ్ళకి కొన్ని అలయన్స్లు కూడా తక్కువ ఖర్చుతో పెట్టుకునేటట్టు అవకాశాలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో జరుగుతుంది. మరి మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరు కూడా ఒకరికొకరు భజన చేసుకుంటున్నారు, పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే అక్కడ ఏమీ లేదు, ₹10 ప్రయోజనం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ఒక పబ్లిక్ గుడివాడ అమర్నాథ్ గారు అంటే కొడిగుడ్డు గుర్తొస్తున్నాయా? కొడిగుడ్డు మీద ఏకలబిక్కిన మంత్రి ఆయన. గత గవర్నమెంట్ లో వైజాగ్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ప్రోగ్రామ్ పెట్టి
చెప్పకూడదు. పానీపూరి అమ్ముకునే వాళ్ళు, టిఫిన్ సెంటర్ల వాళ్ళందరికీ డ్రెస్సులు వేసి ప్రోగ్రామ్ పెడితే సాయంత్రానికి మధ్యాహ్నానికి లంచ్ టైంకి వాళ్ళు అనుకుంటున్నారు. ఆడ వాళ్ళ ఫేస్లన్నీ రివీల్ చేసి చూస్తే వాళ్ళు నూడిల్స్ బండి అమ్ముకునే వాళ్ళు, పానీపూరి అమ్ముకునే వాళ్ళు, అలాంటి వాళ్ళందరిని పెట్టి అట చేశాడు. అప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఎన్ని కోట్లు పెట్టుబడి వచ్చినాయో చెప్పమానండి. గూగుల్ కంపెనీ వెళ్ళిపోయింది, లూలు మాల్ వెళ్ళిపోయింది, ప్రైవేట్ కంపెనీలన్నీ భయపడి అమర్ రాజా బ్యాటరీస్ భయపెడితే గల్లాజీ దగ్గర ఎంపీగా పోటీ కూడా చేయకుండా భయపడి పారిపోయాడు ఆయన. పెద్ద పెద్ద కంపెనీలన్నీ గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అన్ని వెళ్ళిపోయి రాష్ట్రం వదిలిపెట్టి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, రోడ్లు డెవలప్ అయినాయి. ఏ ప్రాంతంలో ఏపీలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తానికైనా కారు తీస్తే అమ్మడు గంటలో ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు. గతంలో గుంతల రోడ్లు, నడువులు ఇరిగిపోయేటట్టు చాలా ఇబ్బందులు పడి యాక్సిడెంట్లు అయ్యి ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పట్టాలు ఎక్కిచ్చారు ఆంధ్రప్రదేశ్ ని, గాడిన పడింది. ఈ రోజు 2 ఏళ్ళు దాదాపు పూర్తవుతుంటే ఇంకా డెవలప్మెంట్ లో ఫస్ట్ ప్లేస్ కి వస్తుంది. బయట గుజరాత్ అంటే రాష్ట్రాలు కూడా భయపడుతున్నాయి ఏపీని చూసి. గతంలో మేము సుపరిపాలన చేశాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వస్తున్న ప్రతి కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి దయ వల్లే వచ్చాయి. ఆయన తీసుకొచ్చిన కంపెనీలకే చంద్రబాబు, లోకేష్ పేర్లు మార్చేసి క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడడం లేదా? వాళ్ళు ఏ కంపెనీలు తీసుకురావడం లేదా? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు 2014-19లో ఉన్నప్పుడే కొన్ని కంపెనీలను తీసుకొచ్చారు. కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెడతానికి సిద్ధపడి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లతో మన ఆంధ్రాకి వచ్చేసినాయి. కానీ ఎప్పుడైతే 19 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని బెదిరించి మాకు మీ కంపెనీలో వాటాలు ఎంత ఇస్తారో, పెట్టుబడులు ఏంది అవన్నీ వాళ్ళని బెదరగొట్టి ఉన్న కంపెనీల వాళ్ళనే పారిపోయేటట్టు చేశారు వాళ్ళు. వైజాగ్ లో లూలు మాల్ కానీ అతిపెద్ద ఇన్ఆర్బిట్ మాల్ అనమాట. అది మన దేశంలోనే లేదు, సౌత్ ఇండియాలో నెంబర్ 1 అయ్యేది ఇన్ఆర్బిట్ మాల్, లూలు మాల్. దాన్ని పంపించేశారు. తర్వాత గూగుల్ కూడా పెట్టుబడులు పెట్టనీయకుండా దాన్ని ఇబ్బంది పెట్టారు. లోకేష్ గారు గెలిచిన మొదటి సంవత్సరంలోనే గూగుల్ వాళ్ళని ఒప్పించి దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి గూగుల్ వైజాగ్ లో అతిపెద్ద సంస్థని ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాడు. ఇవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఈయన తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి, సాధించిన విజయాలు ఏంటి, మీరేమంటారు దాని మీద? నారా లోకేష్ గారు మంగళగిరిలో ఆటో నగర్ ప్రాంతంలోనే ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడు. ఆయన ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాడు. వైజాగ్ లో చాలా ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాడు. రాజధానిలో యూనివర్సిటీలు తీసుకొస్తున్నారు. రాజధానిలో కొన్ని సంస్థలని, యూనివర్సిటీలని, బ్యాంకుల్ని, అమరావతిని కూడా ప్రతి ఫ్లాట్ కి రోడ్లు కానించి, డ్రైనేజీ కానించి, ఎలక్ట్రిసిటీ కానించి, రాజధానిలో రోడ్లు అన్ని సమస్తం డెవలప్మెంట్ మీద ఉంది వాళ్ళ దృష్టి అంతా. ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ వైజాగ్ కానీ, కియా అటు అనంతపురంలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, ఇటు తిరుపతిలో కానీ, ఇక్కడ అమరావతిలో కానీ అన్ని ఏరియాల్లో డెవలప్మెంట్ చేస్తున్నారు. మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ, గతంలో నేను -5 డిగ్రీలు చలి ఉంటుందని చెప్పి నేను దావోస్ కు వెళ్ళలేదని చెప్పి వక్రీకరించి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నన్ను ట్రోల్ చేస్తుందని మాట్లాడుతున్నారు. ఓపెన్ ఛాలెంజ్ విసిరుతున్నాను, దమ్ముంటే నిరూపించండి అన్నారు. మీరు ఎప్పుడైనా ఆ మాటలు విన్నారా? మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు -5 డిగ్రీల గురించి, చలి గురించి. అలా ఆయన వైజాగ్ దాటి ఆడికెళ్ళాడండి పెట్టుబడులకి. గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం, మన దేశం దాటి విదేశాలకు వెళ్ళా. ఎందుకు ఎగ్జాంపుల్, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దావేసి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 2 రోజుల ముందు వెళ్తే, ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా దావేసి వెళ్ళారు. ఎవరి రాష్ట్రం వాళ్ళు పోటీ పడి డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రం పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడున్న రాష్ట్ర యువతకి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారో, వాలంటీర్ ఉద్యోగాలను ఇచ్చి చిన్న ఇవన్నీ చెప్పుకుంటే కామెడీ ఉండిద్ది లేకనే. గుడివాడ అమర్నాథ్ కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు కోడిగుడ్డు ఏకలు వీకిన సందాన అప్పుడు ఆయన కంపెనీలు తేలేకపోయాడు. ఏ చిన్న మెడికల్ షాప్ ఓపెనింగ్ కి, చిన్న ఏదో 1-2 లక్షల రూపాయలు పెట్టుబడులు ఓపెనింగ్ కి, చిల్లర కొట్టు కిరాణా షాప్ ఓపెనింగ్లు అట్లాంటివి చేసి ఏదో మేము పెద్ద కంపెనీలు తెచ్చామని అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినాయి. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏందో, వాళ్ళు తెచ్చిన కంపెనీలు ఏందో. అంటే వీళ్ళు వెళ్ళిన దాన్ని బట్టి అండి, అసలు ఎక్కడికి వెళ్ళినా సరే పెట్టుబడులు అనేదానికి ఎవరైనా మేము పెడతాం అని ఆంధ్రప్రదేశ్కి వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తుంది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ కూడా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి టార్గెట్ మీద ఉన్నారు. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే మన యువతకి పెట్టుబడులు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా క్షణం తిరిగి లేకుండా, క్షణం కూడా అసలు రెస్ట్ లేకుండా
ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు. మరి ఈ రోజు పెట్టుబడుల కోసం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ తండ్రి కొడుకులు అంటే తెలుగుదేశం బ్యాండ్ మేళం అక్కడికి వెళ్ళి రాజకీయంగా పబ్లిసిటీ చేసుకున్నారని చెప్పి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు? ఏమండి, బ్యాండ్ మేళం ఎవరు చేశారో ఎవరు చేయలేదు అందరూ జనం చూస్తున్నారు. ఎందుకంటే మరి ఇంతకుముందు ఆయన కూడా మరి పనిచేసి ఉన్నాడు, మరి ఐటీకి. మరి ఆయన పనిచేసినప్పుడు మరి ఆ దావాస్ వెళ్ళాలంటే ఈ సల్లులో కనుక వెళ్తే అసలు ఎవడ వెళ్తాడు, ఈ సల్లులో వెళ్ళాల్సిన పనే ఉంది అని అది ఎటకారంగా మాట్లాడాడు. మళ్ళీ ఆయనే అంటాడు, అసలు ఆ మాట కనుక అన్నా నేను రుజువు చూపిస్తే కనుక నేను రాజుకి సన్నాసం చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్ ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ 2-4 ధోరణి, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా అంటారు. ప్రజల్ని అసలు నిజంగా అది ఎద్దు వెళ్తుంది అనుకోండి, ఇది ఎద్దు కాదు ఇది పందెం చెబుతారు వాళ్ళు. అంటే నలుగురు చేత చెప్పిస్తారు. ఇది ఆ తిరిగిన వాళ్ళు ఏంటంటే పాపం ప్రజలు ఇది ఎద్దు కాదు ఇది పందెం అనుకుంటారు. అంటే ఆ కోడిగుడ్డు మంత్రి ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు వెళ్ళాడు సారు లోకేష్ గారు, వెళ్ళిన తర్వాత మాట్లాడుతుంది జరుగుతుంది. మరి మన రాష్ట్రానికి ప్రభుత్వం మన యువతకి ఉద్యోగాలు వచ్చే ఉపాధి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరునిగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. తండ్రి కొడుకులు అక్కడికి వెళ్ళి తండ్రి ఏమో కొడుకునికి భజన చేస్తున్నాడు, కొడుకేమో తండ్రికి భజన చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటూ పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే వాస్తవం ఏం లేదు, కంపెనీలు తీసుకొచ్చింది ఏమీ లేదని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? వాళ్ళు అదేనండి, వాళ్ళు ఏమైనా అంటారు. ఇప్పుడు కంపెనీలు ఎన్ని వచ్చినాయండి? అసలు గూగుల్ డేటా వచ్చిందా? అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది అది? ఇప్పుడు భోగాపురం ఎందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమన్నా ఆ రోజు అసలు 20 మైళ్ళు కూడా లేదు, ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా, ఆర్టీసీ బస్సు కూడా రావట్లేదు అని చెప్పేసి మాటలయ్యి. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, అసలు ఎయిర్పోర్ట్ నేనే చేశాను, ఇది నేను కట్టానని చెబుతున్నాడు. అంటే వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి. ఆ మాజీ ముఖ్యమంత్రి అదే పులివెందుల ఎమ్మెల్యే మాటలు, అలాగే కోడిగుడ్డు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ఆయన మాట కూడా అట్లా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా వైసీపీ పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్తుంది. నిజంగా 5 ఏళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు పెట్టిందా, యువతకు ఉద్యోగాలు ఇచ్చిందా? మీరేమంటారు దాని గురించి? ఈ ఒక్క కంపెనీ పేరు చెప్పండి, అలా చెప్పండి. ఒక కంపెనీ అసలు ఏ కంపెనీ వచ్చిందో, ఎలా చూసి ఏ కంపెనీ పెట్టుబడి పడుతుందో. అసలు రాష్ట్ర ప్రభుత్వం చూస్తే వాళ్ళు ఇంతకుముందు 2019 నుంచి 2024 దాకా ఏ కంపెనీ రావాలన్నా కానీ భయపడి వెళ్ళిపోయారు. ఎందుకంటే దీనికి ఒక రాజధాని లేదని చెప్పేసి వీళ్ళే ప్రకటన చేశారు. ప్రకటన చేసేసి కాసేపు కర్నూలు అని చెప్పారు, మళ్ళీ తర్వాత చూస్తే కనుక వైజాగ్ అన్నారు, అదన్నారు. అంటే 3 ముక్క ఆట ఆడారు కాబట్టి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకం చెప్తుంది కాబట్టి వాళ్ళే వచ్చే కంపెనీలు కూడా ఆలోచించి ఈ రకంగా రాలేదు అసలు కంపెనీ కూడా తేలేదు. అయితే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ గతంలో మా ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కంపెనీ కూడా మా వల్లే వచ్చింది. దాన్ని చంద్రబాబు లోకేష్ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఒక పబ్లిక్ గా మీరేమంటారు దాని గురించి? పబ్లిక్ గా ఏమన్నానంటే వాళ్ళు మాట్లాడిన బోగస్ మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అరాజక పాలన సృష్టించారు, అరాజకం చేస్తా ఉంటారు. అలానే వీళ్ళు ఏదన్నా పని చేస్తుంటే వాళ్ళు చేయనీయకుండా ఏదో ఒకటి అసలు మా ప్రజల మీద ప్రజలకి మతాలకి గొడవలు పెట్టి ప్రజల్ని ఇప్పుడు తెస్తా అనుకో, సరే ప్రజలు తెలియని వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తుంటే బాబు గారు ఆడకెళ్ళారు, లేకపోతే ఒకవేళ లోకేష్ గారు ఆడకెళ్ళారా, మన రాష్ట్రానికి కంపెనీలు వస్తాయని అని చూస్తూ ఉంటారు కదా. ఆ చూసే వాళ్ళని ఏం చేస్తారంటే ఏదో గొడవ పెట్టి, అంటే మళ్ళీ ఆ గొడవ దాన్ని ఆపేసేసి వేరే చూపిస్తారు కదా టీవీలో. అది టీవీలో చూపిస్తారు కాబట్టి ఆ మనుషులు మభ్యపెట్టి మార్చేటట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విధానాలు అట్లా ఉంటాయి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మేమే కట్టాము, కానీ చంద్రబాబు తన పేరు వేసుకున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్లోకి వాటర్ వస్తే చంద్రబాబు కట్టినట్టు, వాటర్ అనేది రాకుండా లీకేజీలు లేకుండా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి కట్టినట్టు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఉదాహరణకి అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ కూడా ఆల్రెడీ చంద్రబాబు కట్టిన కట్టడాలే కదా, అవన్నీ కూడా కారిపోతున్నాయి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? ఏమండి, ఇప్పుడు గత ప్రభుత్వం అసలు
ఈ ఇక్కడ ఉన్న రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే దేవతల అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని తీసేసి వేరే సాటి పెట్టాలని భావించి వీళ్ళు అసలు కృష్ణా వాటర్ ఎప్పటికైతే దిగుకి వెళ్ళిపోద్దో దాన్ని వెళ్ళలేకుండా అమరావతి ముంచాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు. కానీ అమరావతికి ఆ రంగాలు కూడా వాటర్ రాలేదు లోపలికి, ఇది అసెంబ్లీలోకి. బుడమేరు వంతెన, ఆ బుడమేరు వంతెన ఎటు నుంచి వచ్చింది? అది ఆ ఖమ్మం నుంచి అది స్టార్ట్ అయ్యి ఆ మామూలుగా విజయవాడ కొత్తూరు తాడేపల్లి మీదుగా ఇటు బుడంపాడు మీద ఇటు విజయవాడలోకి ఎంటర్ అవుతుంది. అది అది అటు నుంచి వాగు వచ్చేసరికి మామూలుగా విజయవాడ మునిగిపోయి కొంత ఇది ఇబ్బంది అయ్యేది. గేట్లు ఆపేసేసారు కాబట్టి అసలు దాన్ని వాటర్ వచ్చేసింది, స్ప్రెడ్ అయింది, అందుకే విజయవాడ మునిగిపోయింది అని చెప్తాడు. అసలు దానికి గేట్లు ఉంటాయండి అసలు అది బుడంపాడికి, అసలు బుడమేరికి అసలు ఆ రకంగా మాట్లాడతారు వాళ్ళు. ఏమని మాట్లాడతారు? ఓవరాల్ గా నారా లోకేష్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా లేదా, ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా, మీరేమంటారు ఆ వ్యాఖ్యల గురించి? కంపల్సరీ అండి, వాళ్ళు చెప్పింది చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అనగానే ఆ స్త్రీలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంగానే ఉండే, లేకపోతే స్కాలర్షిప్ల విషయంలో కానివ్వండి, అలాగే మెగా డిఎస్సి కానీ అలా చెప్పినవన్నీ చూసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఇప్పుడు కష్టపడుతున్నారు నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు రాష్ట్రం గురించి కష్టపడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు యువతకు వస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఫైనల్ గా మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు చంద్రబాబుకి నారా లోకేష్ కి సిగ్గు లేదు, సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. ఆ మాటల గురించి మీరేమంటారు? ఒక పబ్లిక్ గా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది వాళ్ళు, సిగ్గులేని పని చేసేది వాళ్ళు, విచ్చలవిడిగా తిరిగేది వాళ్ళు, ప్రజలు భయభ్రాంతులు పెట్టేది వాళ్ళు. ఇంకా ఎక్కువ మాట్లాడితే కనుక ఒక పబ్లిక్ గా వాళ్ళని చెప్పు తీసుకుని కొడతామని చెబుతున్నా.